నామమునకు మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యంగా వివాహ వ్యవస్థలోనికి జతపరచబడడానికి వస్తున్నటువంటి ప్రేమ్ అలాగే క్రిస్పీ సానియాకు యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ముతాబత్తుల జేసుదాస్ గారు, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులైన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వివాహ వ్యవస్థ పరలోకముందున దేవుడు ఏర్పాటు చేసింది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పములో, ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన ఈ వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించడం జరిగింది. దేవుడు స్థాపించడం మాత్రమే కాదు కానీ దానిని ముగించేది కూడా పరలోకముందున్న దేవుడే. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవముతో ఈ వివాహాన్ని ఆయన ముగించబోతూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థను దేవుడు ఏ ఉద్దేశంతో దీనిని ప్రారంభించాడు అనేది వివాహ వ్యవస్థలోకి వచ్చినటువంటి వారు కానివ్వండి, నూతనంగా ఈ వివాహ వ్యవస్థలోనికి వస్తున్నటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన, గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకని ఈ వివాహ వ్యవస్థను గురించి, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుందనంటే, సరిగా అర్థం చేసుకోకపోతే దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలీదు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అది నెరవేర్చబడదు అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతూ ఉంది. వివాహ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో 90% మంది, 90% క్రైస్తవ కుటుంబాలు దేవుని గురించి తెలుసు ఉండొచ్చేమో కానీ దేవుడు తెలియదు. ఎందుకనంటే 90% వివాహ వ్యవస్థ కుటుంబాల్లో సరిగా లేవు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకని? బైబిల్ గురించి వారికి తెలీదా? తెలుసు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటారు. కానీ ఒకే రూఫ్ కింద ఉంటూ కూడా వివాహ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, సంకల్పము చాలా కుటుంబాలలో నెరవేర్చబడట్లేదు. అందుకనే ప్రాముఖ్యంగా వాక్యం ఏమని చెప్తుందనంటే, వివాహ వ్యవస్థను తెలుసుకోవడానికి ముందుగా అసలు దేవుడు ఎవరో తెలియాలి. తెలియకపోయినట్లయితే కుటుంబాన్ని సరిగా అది నిర్వర్తించుకోవడం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటు చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలియుండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఆ పునాది అనగా క్రీస్తు వాక్యమైనటువంటి పునాది మీద వారి యొక్క కుటుంబాన్ని కట్టుకున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పడిపోకుండా స్థిరంగా ఉండగలుగుతుంది. అంటే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు కానీ దేవుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుందో అలా జీవించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దేవుడు ఎవరో మనకు తెలుసు. అందుకనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనములో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనే నెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయన చెప్పింది చేయడం. ఆయన చెప్పింది చేసినటువంటి ప్రతి కుటుంబము కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. రెండవది ఏంటంటే, ఒకవేళ ఆయన చెప్పినట్లుగా చేయకపోతే ఏమవుతుందనంటే, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ, ఈ రోజున వివాహ వ్యవస్థలోకి వస్తున్నటువంటి ప్రేమ్ క్రిస్పియాకు కూడా నేను తెలియచేసేది ఏంటంటే, దేవుడు తన వాక్యంలో ఏదైతే చెప్పారో దానిని తూచా తప్పకుండా మన జీవితంలో మనం పాటించినప్పుడు, దానిని అనుసరించినప్పుడు మాత్రమే దేవుడు ఆశించినటువంటి ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారు కూడా ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన సంకల్పము మన జీవితాలలో, కుటుంబ వ్యవస్థలో ఒకవేళ నెరవేర్చబడట్లేదేమో,
కాబట్టి మనం అర్థం చేసుకుందాం, దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో దేవునిని తెలుసుకునేవారుగా ఉండాలి. అయితే వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదునను. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు జతపరచడానికి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కంపానియన్షిప్ అంటే దేవుడు జతపరచడానికి. చూడండి, ఆదామును చేసిన తర్వాత జంతువులన్నిటిని కూడా జతలుగా ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఏ పేరైతే పెట్టాడో వాటికి ఆ పేరు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత ఆదాము మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు వానికి సాటి అయిన సహాయం చేద్దామని చెప్పి తలలో నుండి ఎముక తీయలేదు, కాలులో నుండి ఎముక తీయలేదు, పక్కలో నుండి ఎముక తీశాడు. అంటే వారిద్దరిని కూడా జతపరచడానికి, వారిద్దరిని ఏకం చేయడానికి. అంటే వివాహ వ్యవస్థలో జతపరచాడు అన్నారనంటే భార్య భర్తలు ఒకటిగా ఉండడానికి, అంటే వేరుగా ఉండడం ద్వారా వారు దేవుని చిత్తాన్ని చేయలేరని చెప్పని దేవుడు ఏం చేశాడనంటే వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు వారిని జతపరిచాడు. అంటే వివాహ వ్యవస్థలో కుటుంబంలో భార్య ఎక్కువ భర్త ఎక్కువ అనేది కాదు, కానీ ఇద్దరిని కూడా సమానంగా దేవుడు వారిని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి యొక్క భౌతిక రూపము వేరుగా ఉండొచ్చేమో, కానీ వారిని ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే గ్లోరిఫికేషన్, అంటే దేవుని మహిమ కొరకు దేవుడు ఈ యొక్క కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది ఏంటంటే ప్రొక్రియేషన్, అంటే దేవుడు ఏం చేశాడనంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మీరు నిండించండి. అంటే మీరు పిల్లలను కని వారిని పెంచడానికి దేవుడు ఈ బాధ్యతను దేవుడు మీకు అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుందనంటే పిల్లలను పెంచవలసినటువంటి బాధ్యత కుటుంబ వ్యవస్థలో దేవుడు వారికి అప్పగించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆయన ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పని దేవుడు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది ఏంటనంటే సాటిస్ఫాక్షన్, అంటే ఒకరొకరు కూడా సంతృప్తి చెందడానికి. ఎందుకంటే భార్యను భర్తను దేవుడు ఏర్పాటు చేసి కుటుంబముగా ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏంటనంటే ఒకరు కూడా సంతృప్తి చెందడం అంటే దాంపత్య జీవితంలో దేవుడు వారిని ఐక్యపరిచి భార్య భర్తను సుఖపెట్టడానికి, భర్త భార్యను సుఖపెట్టడానికి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థకు బయట సంతృప్తి చెందడానికి అది వాక్యానుసారమైన విధానం కాదు అని చెప్పి దేవుడు గుర్తించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి వివాహ వ్యవస్థలో దేవుడు ఒకరినొకరు సంతృప్తి పరుచుకోవాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అదేంటనంటే వివాహ వ్యవస్థలో దేవుడు సంతృప్తిని ఏర్పాటు చేశాడు. బయట అనేది సంతృప్తి పడడం అనేది దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు. అయితే బయట సుఖాన్ని లేకుంటే దాంపత్య సుఖాన్ని వెతకటం ఎంత పాపమో, అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఒకరిని ఒకరు సంతృప్తి పరచకపోవడం కూడా అంతే పాపం. మీరు గమనించాలి, ఈ రోజున కుటుంబ వ్యవస్థ మీద సాతానుడు కేంద్రీకరించి కన్ను వేసి ఇక్కడే భయంకరమైనటువంటి పరిస్థితికి చెడగొట్టడానికి లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఇది ఏర్పాటు చేసినటువంటి దేవుని సంకల్పము. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. కాబట్టి దేవుడు ఒకరినొకరు సంతృప్తి పరుచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అని చెప్పి దేవుడు లేఖనాల్లో తెలియచేయటం జరిగింది. కాబట్టి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి 4వ కారణం ఏంటంటే ఒకరినొకరు సంతృప్తి చెందడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సంతృప్తి చెందడం మాత్రమే కాదు, కానీ మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పి దేవుడు వారికి బాధ్యతను అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వివాహ వ్యవస్థలో దేవుడు భార్యకు భర్తకు కూడా కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగించడం జరిగింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించాడనంటే
మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. పురుషులారా మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించండి. మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవడంలో ఎలా ప్రేమించాలని అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే పరలోకముందున్న దేవుడు మనలను ఎలా ప్రేమించాడో అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది సాధ్యమంటారా? భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది మన చేత చేయించడానికి దానిని ఏర్పాటు చేశాడు. ఆయన ఆత్మకు మనలను మనము అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా అది మన చేత దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే లవ్ ఈజ్ అన్కండిషనల్. సరిహద్దులు పెట్టుకోదు. అంటే నేను ఎంతవరకు మాత్రమే ప్రేమిస్తాను, ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను అనేది అది అన్కండిషనల్ లవ్ కాదు. దేవుడు మనలను ఏమి చూసి ప్రేమించాడు చెప్పండి? ఏ మంచితనం చూసి దేవుడు మనల్ని ప్రేమించాడు? మనలో ఏ మంచి కూడా లేనప్పుడు, ఏ యొక్క యోగ్యత లేనటువంటి మనలను దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని సహితం మన కోసం అర్పించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. అలాగే భర్త భార్యను ఎలా ప్రేమించాలనంటే అన్కండిషనల్, అంటే సరిహద్దులు పెట్టుకోకుండా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, లవ్ ఈజ్ పర్మనెంట్ అండ్ గ్రోయింగ్. ప్రేమ శాశ్వతమైంది. అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి, దినదినము వృద్ధి చెందుతూ ఉండాలి. సర్వసాధారణంగా కొంతమంది భార్యలు ఏం చేస్తారని అంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా భర్త నన్ను ప్రేమించట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పాను. ప్రేమ నా మీద తగ్గిపోయిందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ప్రేమ ఎప్పుడు తగ్గిపోదు, ప్రేమ మల్లుద్ది. ఒక్కదాని మీద నుండి ఒక్కొక్క దానికి మల్లుద్ది. అయితే ప్రేమ భార్య మీద చూపించడానికి బదులుగా అది ఎక్కడికో మళ్ళిందనమాట. కాబట్టి వాక్యం ఏమని చెప్తుందని అంటే ప్రేమ శాశ్వతమైంది. కాబట్టి దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు. కాబట్టి దినదినము కూడా ఆ ప్రేమ అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, కొన్ని లోపాలు ఉన్నప్పుడు, భార్యలో కొన్ని లోపాలు ఉన్నప్పుడు, కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పుడు తనను అర్థం చేసుకుని ప్రతి పరిస్థితిలోనూ కూడా తనను ప్రేమించడానికి సిద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, భార్యకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటనంటే సంఘము క్రీస్తుకు ఎలాగైతే లోబడుతుందో అలాగే భార్యలు కూడా భర్తకి ఏం చేయాలి? లోబడాలి అని వాక్యం సెలవిస్తోంది. అంటే ప్రేమకు క్రిస్పీ లోబడుతున్నప్పుడు, అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా సంఘం ఎలాగైతే క్రీస్తుకు లోబడుతుందో అలాగే మీరు కూడా మీ భర్తకు లోబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రేమించే భర్త ఉన్నప్పుడు లోబడటం ఈజీ అవుతుంది. అలాగే లోబడే భార్య ఉన్నప్పుడు ప్రేమించడం ఈజీ అవుతుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని మీ బాధ్యతలను నెరవేర్తించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అయితే వాక్యములు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరలోకమందున్నటువంటి దేవాతి దేవుడు తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పినటువంటి దేవాతి దేవుడే వివాహ వ్యవస్థ వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడనంటే నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనమని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, వారిని తల్లిదండ్రులను వృద్ధాప్యలో ఉన్నటువంటి వారిని, వయసు పెరిగినటువంటి వారిని రోడ్డు మీద వదిలేయమని చెప్పట్లా. వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబానికి ఆత్మీయ నాయకుడిగా దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. మీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒక కుటుంబ యజమానిగా దేవుడు మీకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అయితే ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మీకు కుటుంబ యజమానిగా దేవుడు మీకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రతి విషయానికి కూడా నా తల్లిదండ్రులు ఉన్నారని మీరు వెళ్ళడం కాదు, అలాగే మా బంధువులు ఉన్నారని చెప్పి క్రిస్పీ వెళ్ళి వారిని ఆశ్రయించడం కాదు. సలహాలు తీసుకోవడం తప్పు కాదు, కానీ నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మాత్రము కుటుంబ యజమానురాలుగా మీరిద్దరూ కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి విధానమైనటువంటి కుటుంబంలోగా కొనసాగటానికి అవకాశం ఉంది. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం. అందుకనే తల్లిదండ్రులను విడిచిపెట్టడం అని అంటే వారిని పూర్తిగా చూడొద్దు అని చెప్పి వాక్యం ఎక్కడ చెప్పట్లేదు.
అంటే మీరు సలహాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయాలు మాత్రం మీరు మాత్రమే తీసుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మాత్రమే హత్తుకోవడానికి ఉంటుంది. లీవింగ్ అండ్ క్లీవింగ్, విడిచిపెట్టినప్పుడు మాత్రమే హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక పేపర్ మీద మనం గమ్ము పూసి బాగా 2 పేపర్లు కలిసి అతికించామనుకోండి, కొద్ది సమయం తర్వాత వారిని మీరు వేరు చేయడానికి ప్రయత్నం చేయండి, ఏమవుతుంది? చినిగిపోతుంది తప్ప వేరవడానికి అవకాశం లేదు. అలాగే మీరిద్దరు కూడా అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధంలోనికి మీరు వచ్చారు కాబట్టి ఒక్కటిగా ఉండి దేవునికి మహిమ తెచ్చే విధంగా మీరు జీవించాలని, ఒకరినొకరు హత్తుకుని ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. ఒకరినొకరు నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం కుటుంబ వ్యవస్థలో. దయచేసి శ్రద్ధగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. నమ్మకత్వం ఈ రోజున కుటుంబ వ్యవస్థలోకి వచ్చినటువంటి వారందరూ కూడా భర్తకు భార్య నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి అని చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం కదండి. ఒకవేళ నీ భర్తకు నీ యొక్క ఫోన్ సీక్రెట్ లాక్ తెలియకపోతే నీ భర్తకు నమ్మకంగా లేవు. అది ఒక ఎగ్జాంపుల్. చాలా ఉన్న విషయాలు చెప్పడానికి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. అంటే దేవుడు కుటుంబ వ్యవస్థలోనికి మీరు తీసుకొచ్చినప్పుడు మీ స్పిరిచువల్ లైఫ్ ఏమాత్రం డిస్టర్బ్ కాకోకుండా మీకు జ్ఞానం కావాలి. ఎందుకనంటే మీరు కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఆత్మీయ జ్ఞానం కావాలి. లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమాత్రము పనికిరాదు. అంత మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇతరుల కుటుంబాలతో పోల్చి మాట్లాడకండి. ఇతరుల కుటుంబాలతో, ఎందుకనంటే నిన్ను పోలినటువంటి వ్యక్తి ప్రపంచంలో గతంలో ఎంతవరకు లేడు, రాబోయే తరంలో కూడా మరలా పుట్టించాడు దేవుడు అలాంటి వారిని. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా పుట్టించాడు, మిమ్మల్ని ప్రత్యేకంగా పుట్టించాడు. మీరిద్దరిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒక యూనిక్ ఫ్యామిలీగా మీరు ఉండాలని అంటే ఇతర ఫ్యామిలీతో మీరు కంపేర్ చేసుకుని మాట్లాడుకోకుండా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మనది అలా లేదు కాదు. దేవుడు మీ ఫ్యామిలీని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి కంపేర్ చేసుకోవడానికి అది కుదరదని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కుటుంబంలో ఒకరినొకరు క్షమించుకోవడం అంటే సర్వసాధారణంగా మనకి మగవాళ్ళకి ఏంటంటే నేను మగవాడిని కాబట్టి నేనే నియంతగా ఉండాలి, నేను చెప్పిందే జరగాలి అన్నట్లుగా అది కుదరదని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుడు మీ ఫ్యామిలీని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి నీ భార్యను ప్రేమించాలి, భర్తను కూడా మీరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీ కుటుంబము ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. మీ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కుటుంబాన్ని దేవుడు వర్ధల చేస్తాడు. మీ కుటుంబము అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు.